కాబట్టి ఆ నమ్మకం కూడా మాకుంది. త్వరలో జేఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, 2 నెలలు 3 నెలలు అయితే. జేఎంసీ ఎలక్షన్లో కూడా ఇలాగే ఏమన్నా? ఇప్పటికే ఈ సిటీ పరిసర ప్రాంతాల్లో బీజేపీ ఎంపీలు మాకు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, మా స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఈరోజు 4 లక్షల పైగా మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. అక్కడ చేవెళ్ళ ఎంపీ గారు అంటే ఈ గెలుపు రేపు పొద్దున జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ ఎలక్షన్స్లో గెలుస్తామనే ఒక నాందిలాగా ఇప్పుడు లక్షల మెజార్టీతో గెలిచింది కాబట్టి నమ్మకం కూడా మాకు ఉంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదంటారు. అంటే ఇక్కడ అన్ని వర్గాలు ఇక్కడ ఉన్న ప్రజలు అంత అవగాహనతో ఉన్నవాళ్ళు, అంటే ఈరోజు బీజేపీ పార్టీ మాత్రమే ఒక నీతి నిజాయితీకి దేశం కోసం పనిచేస్తుంది. అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో దాదాపు 10 లక్షల కోట్లు ఈ 10 సంవత్సరాల్లో ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి జరిగింది. దీనికి అందరికీ మనుషులు అంటే మేధావులందరూ కూడా ఈరోజు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నాం.